దగ్గర నుంచి ఇంత తీసుకెళ్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. అందుకే చిన్న సలహా, ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ నలుగురు మనుషులను సంపాదించుకోవటం. ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మీతో నిలబడలా, కానీ ఎలాంటి సంబంధం లేని మా ఆఫీసర్స్ నాతో నిలబడ్డారు. ఈ లెక్కన మీకన్నా నేనే ఎక్కువ సంపాదించాను. ఉంటాను. బావగారు, అబ్బాయి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఎప్పుడో బయలుదేరే రిపార్ట్కి వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే ఓకే. మన కెరీర్లోనే బెస్ట్ ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు తొందరగా వెళ్ళవయ్య బాబు, పెళ్లి చేసుకోవాలి. అక్కడ మా ఆవిడ వెయిటింగ్. వదిలేసావేంటన్నా? సాంబశివ, ఇది చిత్రమైందిరా. నాకు ఇల్లు వేరు, ఈ ఊరు వేరు కా. జప్తు చేసిందంతా సీల్ చేసాం. మీరు సంతకం చేయాలి. మీ దగ్గర నుంచి ఇంత తీసుకెళ్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. అందుకే చిన్న సలహా, ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ నలుగురు మనుషులను సంపాదించుకోవటం. ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మీతో నిలబడలా, కానీ ఎలాంటి సంబంధం లేని మా ఆఫీసర్స్ నాతో నిలబడ్డారు. ఈ లెక్కన మీకన్నా నేనే ఎక్కువ సంపాదించాను. ఉంటాను. బావగారు, అబ్బాయి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఎప్పుడో బయలుదేరే రిపార్ట్కి వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే ఓకే. మన కెరీర్లోనే బెస్ట్ ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు తొందరగా వెళ్ళవయ్య బాబు, పెళ్లి చేసుకోవాలి. అక్కడ మా ఆవిడ వెయిటింగ్. వదిలేసావేంటన్నా? సాంబశివ, ఇది చిత్రమైందిరా. నాకు ఇల్లు వేరు, ఈ ఊరు వేరు కాదు. వాడు ఇల్లు దాటగలడేమో కానీ ఈ ఊరు దాటలేడు. ఈ ఇంట్లో జరిగింది ఇండియా అంతా తెలుసు. ఇక్కడ మనం వాడిని ఏమీ చేయలేము. పైగా తొమ్మిలో చచ్చేవాడి పేరు తప్ప చంపేవాడి పేరు ఎప్పుడూ బయటికి రాలేదు. ఇదే ఇండియా చరిత్ర, భవిష్యత్తు.
మంత్రాలు చదువుతుండండి ఇలాగ వచ్చేస్తాడు. అయ్యా సూర్యం గారు, ముహూర్తానికి టైం అవుతోంది. ముహూర్తానికి టైం అవుతుంది, ఇంకా రాలేదు. ఉండండి, వచ్చేస్తాడు. ఏమండి, ఏమండి? అరే ఇల్రా, క్యా హై జీ? వాడు వచ్చేస్తున్నాడు అన్నావు కదరా, ఏమైంది? కంగారు బాబాయ్, మధ్యలో ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తుంటాడులే. వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. డబ్బెక్కడ్రా? మొత్తం డబ్బంతా లోపల పెట్టండి. చిక్కే, నేను వచ్చేసా. పెళ్లి చేసుకుందావా?
జగయ్య తన తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే నన్నే చంపేస్తానని బెదిరించాడు సార్. అసలు ఏం చూసుకుని అతనికంత బలం? సింపుల్, అర్థబలం, అంగబలం సార్. ఆల్ రైట్, దాని మీదే కొడదాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్. అతను ఎవరినైనా కొనేస్తాడు సార్. అమ్ముడు బోన్ ఆఫీసర్ ఒకడున్నాడు, అతనే మిస్టర్ బచ్చన్. ఇంటర్వెల్ నుంచి మొదలుపెట్టావు, కథ క్లైమాక్స్కి వచ్చింది. అసలు ఏంటి ఈ ధైర్యం అని ఎప్పుడైనా ఆలోచించావు? నిజాయితీ వల్ల వచ్చిన ధైర్యం ఇది. పోను ఆలోచించి చెప్పు, ఇప్పుడు బోలెడంత టైం ఉంది నీకు.